కష్టాలలో కూరుకుపోయారా? ఈ గుడికి వెళ్తే మీ లైఫ్ టర్న్ అవ్వాల్సిందే. ఆలయాన్ని వృత్తాకారంలో కట్టడంతో ఆలయం తిరిగినట్లుగా సైతం ఉంటుంది. దీంతో దర్శనమిస్తున్న స్వామివారి ముఖం మాత్రం తూర్పు వైపు ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. మిమ్మల్ని కష్టాలు వెంటాడుతున్నాయా? ఒక్కసారి ఈ హనుమాన్ ఆలయానికి వచ్చి పూజ చేస్తే మీ జీవితమే మారిపోద్ది. మరి ఆ ఆలయ విశేషాలు చూద్దామా? 100 ఏళ్ల చరిత్ర కలిగిన గోల్ హనుమాన్ ఆలయంలో స్వయంభుగా వెలసిన అంజన్న స్వామి వెలసి ఉండగా, ఈ స్వామి దక్షిణ ముఖంగా దర్శనం ఇచ్చే స్వామిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున 4 దారుల కూడలి వద్ద వెలసిన గోల్ హనుమాన్ ఆలయం చరిత్రలోకి వెళితే, ఆలయ శిఖరంపై రామాయణ చరిత్ర తెలిపే విధంగా ప్రతిమలు ఉన్నాయి. ఆలయం లోపల దశావతారాలు ఉన్నాయి. స్వామివారు దక్షిణ వైపుగా దర్శనం ఇస్తారు. కాని స్వామివారి ముఖం తూర్పు వైపుగా చూస్తుంది. ఇదే ఈ ఆలయం ప్రత్యేకత. ఈ గోల్ హనుమాన్ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం అన్నారు. స్వామి స్వయంభూగా వెలిశారని, ఒక పెద్ద రావి చెట్టు కింద స్వయంభూగా అంజన్న స్వామి వెలిశారన్నారు. ఈ స్వామివారికి వృత్తాకారంలో భక్తులు గుడి కట్టారన్నారు. అందుకే 4 తోవల మధ్యలో వృత్తాకారంలో ఆలయం వెలసి ఉండటంతో గోల్ హనుమాన్ గా పేరొచ్చిందని తెలిపారు. ఆలయం వృత్తాకారంలో ఉంది. ఆలయం పైనుంచి కింది వరకు మొత్తం రామాయణాన్ని గుర్తుచేసే విధంగా చిత్రాలు ఉంటాయి. స్వయంభు దేవాలయంలో స్వామివారిని కష్టాల్లో ఉన్నవారు కొలిస్తే కొంగు బంగారంగా నిలుస్తున్నారు. హనుమాన్ జయంతి రోజు, కార్తీక పౌర్ణమి రోజు ఇలా ప్రతి సమయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటాం. శనివారం త్రయోదశి, శనివారం అష్టమి, శనివారం అమావాస్య ఇలాంటి సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. స్వామివారికి 11 ప్రదక్షిణలు, 21 ప్రదక్షిణలు, 41 ప్రదక్షిణలు, 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసమని, ఆలయాన్ని వృత్తాకారంలో కట్టడంతో ఆలయం తిరిగినట్లుగా సైతం ఉంటుంది. దీంతో దర్శనమిస్తున్న స్వామివారి ముఖం మాత్రం తూర్పు వైపు ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. గోల్ హనుమాన్ దేవాలయం అతి ప్రాచీనమైనదని, దక్షిణ ముఖంగా ఉండే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఈ జిల్లాలో చాలా ప్రసిద్ధిగాంచింది. దేవాలయంలో సంకల్పంతో పూజలు చేస్తే ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ప్రతి శనివారం, మంగళవారం భక్తులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.